హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏ మనిషిని కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తక్కువ అంచనాతో వేయమాకండి. ఎందుకనంటే మనం కావచ్చు, రేపు మనలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంది ఫ్రెండ్స్. కాలం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. కష్టాలే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, ఎరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. ఎప్పుడు కూడా మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు నచ్చినప్పుడు ఉండేలాగానే డబ్బు ఉన్నా లేకపోయినా కానీ మన అనే స్నేహితుడు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా నీకు డబ్బు ఉందని, అందం ఉందని అహంకారంతో ఏది కూడా ఎర్రవేయమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ రేపు, ఎల్లుండి నువ్వు, ఇవాళ నేను, రేపు నువ్వు, అంతే. పెద్ద తేడా ఏముండదు. కాకపోతే ప్రతి మనిషి కూడా మనకున్న దాంట్లో మనం సంతోషంగా బ్రతకడం నేర్చుకుంటే ఎదటి వాడిని ఎప్పుడు కూడా తోలనాడకూడదు. మనకు అహంకారంతో, గర్వంతో మాట్లాడే మాటలే రేపు రోజు మన కుటుంబానికి, మనకి కూడా కన్నీళ్ళకి కారణం అవుతారు. నువ్వు చిన్నవాడివే కావచ్చు, నిన్ను దేశించిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళు, నీకంటే ఎక్కువ స్థాయి వాళ్ళు, నీకంటే పేదవాళ్ళు, నీకంటే దిక్కులేని వాళ్ళు రోడ్ల మీద చాలామంది ఉంటారు. కానీ అహంకారులు, గర్విష్ఠులు చూసారా, ఎవరికి తోసిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకంటే తక్కువ వాడిని కానీ, మనకంటే చిన్నవాడిని కానీ, మనకంటే దిక్కులేని వాడు కానీ ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఫ్రెండ్స్. ఎవరున్నా లేకపోయినా కానీ పైన భగవంతుడు, కింద భూదేవి, కాలం ఏదో ఒకరోజు సమాధానం తప్పక మనకు చెప్పింది. ఎందుకంటే మన ఆలోచనలు, మన నడక, మన ప్రవర్తన మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అహంకారంతో, గర్వంతో ఏది సాధించాలన్నా 3-4 ముచ్చటతోనే వాడిపోతుంటాయి. ఎప్పుడు కూడా ఒక మనిషిని తక్కువ అంచనా వేయొద్దు అనేది యొక్క ఆలోచన ఫ్రెండ్స్. చాలామంది చిన్నవాళ్ళు అంటే తోలనాడుతుంటారు. డబ్బున్న వాళ్ళంటేనే ప్రేమిస్తారు, ఆదరిస్తారు. స్నేహితులైనా, బంధువులైనా డబ్బున్న వాడితోనే ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే అసహాయంతో, అవమానంతో ఫ్రెండ్స్, వాడేంట్లే అనే దానికి ఒక చిన్న సూపుతో ఫ్రెండ్స్ అసహించుకుంటూ ఉంటారు. అది ఏదైనా కానీ కాలం నిర్ణయించే తీర్పుకి కట్టుబడాలి మనిషి, ప్రతి ఒక్కరు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.